భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం శ్రీహరికోట వేదికగా జరగాల్సిన ఒక చారిత్రాత్మక ప్రైవేట్ ప్రయోగానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. దేశీయ ప్రైవేట్ అంతరిక్ష అంకుర సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన విక్రమ్-1 రాకెట్ ప్రయోగం చివరి నిమిషంలో నిలిచిపోయింది. కౌంటౌన్ తుది దశకు చేరుకున్న తరుణంలో మిషన్ కంట్రోల్ రూమ్ నుంచి అందిన ఆదేశాల ప్రకారం రాకెట్ ప్రయోగాన్ని హోల్డ్ పొజిషన్లో పెట్టారు. శ్రీహరికోట రాకెట్ లాంచ్ కంట్రోల్ సెంటర్ నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం విక్రమ్-1 ప్రయోగానికి సంబంధించిన అన్ని రకాల వ్యవస్థల తనిఖీలు సజావుగానే సాగాయి. అయితే కౌంటౌన్ ముగిసే చివరి నిమిషంలో రాకెట్ అంతర్గత ఆటోమేటెడ్ లాంచ్ సీక్వెన్స్ సాఫ్ట్వేర్లో ఒక చిన్న వ్యత్యాసం కనిపించినట్లు తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా ఈ ప్రతిష్టాత్మక విక్రమ్-1 రాకెట్ను కక్షలోకి పంపేందుకు రాత్రింబవళ్లు క్షేత్రస్థాయిలో స్కైరూట్ ఏరోస్పేస్ శాస్త్రవేత్తలు ఇంజనీర్లు పడ్డ కష్టాన్ని దృష్ట్యా ఎలాంటి చిన్న పొరపాటుకు తావివ్వకూడదనే ఉద్దేశంతోనే ప్రయోగాన్ని తక్షణమే నిలిపివేసినట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. అంతరిక్ష ప్రయోగాల్లో ఇలాంటి లాంచ్ హోల్డ్ సర్వసాధారణమేనని శాస్త్రవేత్తలు రాకెట్లోని ప్రొపల్షన్ మరియు ఏవియానిక్స్ సిస్టమ్స్ను మరోసారి క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం సరికొత్త లాంచ్ షెడ్యూల్ను ప్రకటించే అవకాశం ఉందని నెల్లూరు కారిడార్ స్పేస్ డెస్క్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.